తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకు అనుగ్రహించిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనకు దీవించుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన ఆ గొప్ప మార్గము, మన కొరకు ప్రతిష్ఠించిన ఆ గొప్ప మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున అంటున్నాడు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం నూతనమైనది, గొప్పది. మనకు అనుగ్రహించబడిన ఆ మార్గం ఏంటంటే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అంటున్నాడు. ఆయన శరీరము దున్నబడటం ద్వారా, ఆయన శరీరము చీరడం ద్వారా ఆయన ఆ ద్వారమును మనకి, ఆ తెరను మన కొరకు చింపాడు దేవుడు. ఆయన శరీరం ఎలా చినిగిందో ఆ ద్వారము, మూయబడిన ద్వారం యొక్క తెర కూడా ఆ విధముగా చినిగింది. ఎందుకంటే యెరూషలేము మందిరంలో కానీ, మోషే ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారంలో కానీ దేవుడు ఆ తెర వెనుకకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించారు. అక్కడ ఒక తెర ఏర్పాటు చేశారు. అది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని అక్కడ ఒక తెర ఏర్పాటు చేశారు. అక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే తెర వెనుకకు వెళ్తాడు, వెళ్ళి అక్కడ ప్రతిష్ఠిత చేస్తారు. ఆ తెర చినిగింది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ దేవాలయపు తెర చినిగెను, ఆయన మరణం పొందడంతోనే ఆ దేవాలయపు తెర చినిగెను అనే వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, ఆయన శరీరమును తెర ద్వారా మనకు ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటున్నాడు. శరీరమును తెర చినగడం వలన మనకి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత ఉంది. ఇప్పుడు దేవాలయాల్లో మనము ఆ పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఇప్పుడు లేదు. ఆ ఇజ్రాయేలీలకు ఏర్పాటు చేసిన విధి అది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నివాసం ఉంటాడు. దేవుడు మోషేతో మాట్లాడేవాడు. అక్కడ నుండి ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు మోషేతో మాట్లాడేవాడు. ఆ అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఏర్పరచబడింది, ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. ఆ తెర యేసు ప్రభు వారు మరణించినప్పుడు తెర నిలువుగా చినగబడింది, ద్వారం ఏర్పరచబడింది మనకి. ఆ ద్వారము గుండా మనము తండ్రి అయిన దేవుణ్ణి సమీపించే కృప కలిగింది. అదే అంటున్నాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన శరీరము చీల్చబడింది. ఆ చీల్చబడిన విధానాన్ని బట్టి మనకి పరిశుద్ధ స్థలంలో పాల్గొనే అర్హత కలిగింది. మనలాంటి వారికి ఆ అతి పరిశుద్ధ స్థలం అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను, ఆ అతి పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను పొందుకునే కృప మనకి కలిగింది. యేసు ప్రభు వారు ఆయన శరీరం చీల్చబడడం ద్వారా, ఆ తెర చినగబడడం ద్వారా మనకి ఆ కృప కలిగింది, నూతన మార్గం అనే కృప. ఆ తెర ద్వారా ఏర్పరచబడినది మార్గంనైనా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు అర్హత కలిగింది. ఆయన రక్తం చిందించాడు ఆ పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించడానికి. ప్రధాన యాజకులు ఏం చేసేవారంటే రక్తాన్ని తీసుకొని ఆ సంవత్సరానికి ఒక మారు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించడం ద్వారా మనకు పాపక్షమాపణ ఏర్పడింది. ఆ పరిశుద్ధ ద్వారంలో మనం ప్రవేశించే అర్హత కలిగింది. ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత మనకి కలిగింది. కాబట్టి మనము ఎంత ధన్యులం, యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం వలన మనము ఎంతో ధన్యులం. ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడుతున్నాము. ఆయన శరీరము చీల్చబడడం ద్వారానే మనము ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించగలుగుతున్నాము. మనకి ఇంకా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని
డివిజన్ లేకుండా దేవుడు మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆయన మందిరంలో చేరినప్పుడు మనకి ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఆయన మందిరంలో సేవిస్తూ ఉన్నప్పుడు మనకి ఆయన దర్శనమిస్తూ ఉంటారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో కూడా అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను. గొప్ప శబ్దం చేసి ప్రాణం విడిచారు దేవుడు. ఆ సిలువలో వ్రేలాడుతూ ఉదయం 9 గంటల నుండి వ్రేలాడుతూ ఆయన పలికిన మాటలు పలుకుతూ చివరిగా గొప్ప శబ్దం చేశారు. ఆయన గొప్ప శబ్దం చేసి, దేవా నా ప్రాణమును నీకు అప్పగించుకుంటున్నానని గొప్ప శబ్దం చేసి ప్రాణం విడిచారు. అక్కడ దేవాలయపు తెర రెండుగా పైనుండి కిందికి రెండుగా చినిగాను అని ఇక్కడ మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. ఆ పరిశుద్ధ స్థితిని మనము కలిగి ఉండడానికి దేవుడు ఆయన శరీరాన్ని చీల్చడానికి ఇష్టపడ్డాడు. ఆయన శరీరము చీల్చబడటం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన పరిశుద్ధ జీవితంలో మనము పాల్గొనే కృప కూడా మనకు కలుగుతుంది. ఆయన మనకి పరిశుద్ధ జీవితాన్ని ఇస్తారు. ఆయన శరీర రక్తములను మనము స్వీకరించడం ద్వారా మనకు ఆ పరిశుద్ధ జీవితాన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమలను అనుభవించడం మానవాళి కొరకే. అంత ఘోరంగా హింసింపబడటం, అంత ఘోరంగా ఆయన శరీరము చీల్చబడటం మన పాప విమోచన కొరకే. మనము దేవునికి సమీపంగా చేరుట కొరకే. మనము ఆ రక్తం ద్వారా శుద్ధి కాబడటానికి ఆయన శరీరం అంతా దున్నబడింది, చీల్చబడింది, చినగబడింది. కనుక మనము అట్టి గొప్ప కృపను పోగొట్టుకోకూడదు. ఆయన వెనబడిద్దాము, ఆయన సేవిద్దాము. ఆయన శిలువ రక్తముల ద్వారా మనము రక్షణ పొందుదాము. ఆయన చేసిన యాగములో మనము పాలు పొందుదాము, ఆరాధిద్దాము, సేవిద్దాము. ఆయన గొప్ప కృప పొందుకున్నాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. మీరు గొప్ప కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగెను అని వాక్యంలో వ్రాయించిన దేవా మా కొరకైనాయన ఆ అతి పరిశుద్ధ స్థలమును మా ప్రభువా, ఆ పరిశుద్ధ స్థలమును మా కొరకైనాయన ఏర్పాటు చేసిన దేవా నాయన, మీరు అతి పరిశుద్ధుడవు కనుక మేము కూడా పరిశుద్ధులముగా ఉండి మిమ్మల్ని మా ప్రభువా సమీపిస్తూ నిరంతరము నాయన మీ రక్తంలో కడుగబడుతున్నాయన, నిరంతరము మీ బిడ్డలుగా జీవిస్తున్నాయన. మిమ్మల్ని మహిమపరిచే వారముగా ఉండడానికి కృప చూపండి. వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రెక్కల నీడన కాపాడండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.